గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యారాశికి వస్తున్నారు. ఈ కన్యారాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంపాదిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించేటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశి ఏర్పడే గ్రహాలు ఇచ్చే ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒక్కరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంచరించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొంతమంది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు, అంతర్దశలు, గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి, నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉండడం వల్ల మనం ఎదగలేకపోతున్నామా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేకపోతే ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక వాటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి మనం చూస్తూ ఉండగానే సింహరాశిలోకి స్వస్థానంలోకి రవి భగవానుడు ఉంటాం 17వ తారీఖు వరకు సెప్టెంబర్. అలానే 2వ స్థానంలో బుధ భగవానుడు అంటే తన స్వచ్ఛ స్థానమైనటువంటి బుధ భగవానుడు ఆ రాశిలో ఉంటాం. శుక్రుడు కూడా మనకి తులారాశిలో ఉండటం అంటే ఆ రాశికి అధిపతులు అదే రాశుల్లో ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది 39 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలానే ఈ యొక్క గ్రహస్థితి మనం గమనించినట్టు కనుక ఈ యొక్క సింహరాశి వారికి కూడా అదృష్టము, అవకాశము విచ్చలవిడితనంగా వస్తుందని గమనించవచ్చు. అలానే
ఈ సింహరాశి వారు ఇప్పటివరకు బాధపడే వాళ్ళు జాబ్ లేదు, పరపతి లేదు, పరువు లేదు, డబ్బు లేదు, నిలకడ లేదు, ఎందులోనూ నిమగ్నం లేదు, విఘ్నం లేదు, ఎక్కడ స్థిరత్వం లేదనుకున్నట్టు వాళ్ళందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఇక 12వ స్థానంలో ఏర్పడినటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి దోషం కూడా కొంతమేర కనబడతా ఉంది. కాబట్టి అలానే కుంభరాశిలో ఏర్పడినటువంటి సూర్య చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఆ ఒక ఛాయలు కూడా మీ మీద ఉన్నాయి. కాబట్టి 2 గ్రహణాలకు సంబంధించిన బియ్యము, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, రొయ్యలు ఇవన్నీ కూడా మీరు దానం చేసుకుంటే చాలా మంచిది. ఉలవలు కూడా దానం చేసుకుంటే చాలా మంచిది. వీటితో పాటు ఈ గ్రహణానికి సంబంధించిన దానం చేసుకుంటూనే గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని బాగున్నాయి. కాబట్టి పచ్చపెసలు, అలానే కాజు, క్యాష్నట్ అంటారు కదా, జీడిపప్పు, అవి కూడా ఒక పావు కిలో తీసుకుని దానం చేయండి. మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడతా ఉండే. పెళ్లి ఒక్కసారి కూడా కాని వారికి ఈ మాసంలో పెళ్లి సంబంధాలు కుదిరేలా కనబడతా ఉన్నాయి. పెళ్లి మాత్రం డిసెంబర్ లో మాత్రమే కనిపిస్తా ఉంది. డిసెంబర్ మిస్ అయితే కనుక వచ్చేటువంటి 2027 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు మాత్రమే, 17వ తారీఖు తర్వాతనే మీకు పెళ్లి అయ్యే యోగ్యత కనిపిస్తుంది. కానీ ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు మాత్రమే ప్రయత్నం చేయండి. ఇక బ్యాంకింగ్ రంగాలు కావచ్చు, ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, అన్ని రంగాల్లో మ్యూచువల్స్, షేర్స్ ఇలాంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, హోటల్స్ రంగాల్లో పెట్టుబడి పెట్టడం కానీ, ఇంకేదైనా మర్చెంట్ షాప్స్, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ కాకుండా పూజా సామాగ్రి షాప్స్ కానీ, ఫ్యాన్సీ షాప్స్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇలాంటి వాటిలో, బట్టల షాప్ కానీ ఇలాంటి వాటిల్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక, మీరు పెట్టుబడి పెట్టుకుంటే కనుక సొంత వ్యాపారాలు చేసుకోవాలి. పార్ట్నర్షిప్ అయితే కలవకూడదు. ఇక అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక రాజకీయ రంగం మీకు అద్భుతంగా ఉంటుంది, సినీ రంగం ఇంకా బాగుంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో ఉన్న వారికి పదవులు అన్ని రకాల అవకాశాలు కూడా మీకు అందిపుచ్చుకునేలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సెప్టెంబర్ మాసం 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. మీకు అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా మీ మీద నరదిష్టి, నరకోశ, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఒంటి పెట్టి పీడిస్తున్నాయి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరు గమనించవలసింది ఉంటుందండి. అది ఏమిటంటే కనుక ప్రతి ఒక్కటి కూడా మనకి జాతకంలోనో, నక్షత్ర ప్రకారంగానో, దాసుల ప్రకారంగానో, దశల ప్రకారంగానో, అంతర్దశల ప్రకారంగానో, గోచార ప్రకారంగానో, కాల సర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత దోషాల ప్రకారంగానో మనకి చెడు జరగదు. మన పైన ఎవరైనా కన్ను వేసేసి మన పైన ఏదైనా అష్టదిగ్బంధన కానీ, మన పైన ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ కానీ చేస్తే దాని వలన మనకి ఎన్నో రకాలైనటువంటి స్థాయి కాకుండా మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అక్కడే కోలబడి కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటిది ఏమైనా మనకు ఉన్నాయేమో, దాని వలన మీకు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. దాని వలన ఏమైతుంది అంటే కనుక ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, ముందుకు వెళ్ళదు, మనకన్నా దారిద్రం ముందుకు వెళ్తుంటుంది, ఒక పనిలో నిమగ్నంగా ఉండరు, అన్ని రకాల సమస్యలు వస్తా ఉంటాయి, ముఖం ఫేస్ కళగా కూడా ఉండదు. కాబట్టి అలాంటి ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్య పరిష్కార మార్గం చూపించబడుతుంది. అప్పుడు జాతక ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, వెనక్కి రాగలుగుతాం, అన్ని రకాలుగా మనం సాధించగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఆలోచించండి, గమనించండి. అలానే ఏమైనా అనిపిస్తుందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. అప్పటి వరకు ఉపశమనం కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇలానే మనకి ఈ రాశి వారు గనక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయండి. అంటే ఏం దానం చేయాలంటే గనక, ఎలాంటి పరిహారాలు కావాలంటే గనక మనం గ్రహించాలి. ఈ రాశి వారు గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు, దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి, గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సి ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారిడి నీటిలో కానీ, పొదలగొని చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పలుకుని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారెటి వట్ల నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి దీపారాయణ చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పిడకలో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి, మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పిడకలో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు దాంట్లో వేసేసి
ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలు వరకు 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకుని ఇక్కడ పుట్ట దగ్గర కానీ చెట్టు దగ్గర కానీ ఏ చెట్టు అయిన పర్లేదు రోడ్డుకి ఇరువైపులు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ఒక ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీసులు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా ఖచ్చితంగా పటాముంచలేదానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు లేదా 21 రోజు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదు అంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానసమ్మ వారి నాగపడిగలు ఉంటాయి. అలానే కుమారస్వామి, అయ్యప్ప స్వామి అంటారు. అక్కడ మీ సమీప దూరంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ, 21 రోజు కానీ, 41 రోజు కానీ ఒక కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులోని నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, సంపాదనను సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారరీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంప్రదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరసమైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.